నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పోరాటానికి నేటి నుంచి శ్రీకారు ఫుల్ టైమ్గా చుట్టినట్టు అనుకోవచ్చా? విద్యుత్ సమస్యలపై చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం అంటే ఖచ్చితంగా 15,000 కోట్లు మీరు భారాలు మోపారు, ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాము అని మా మీద విమర్శ చేశారు, మీరు తగ్గించలేదనే విషయం మీద వాళ్ళు ఈరోజు రాష్ట్రం అంతా చేశారు. మీకు గుర్తుంటే వారు 3 కార్యక్రమాలు, ఒకటి రైతాంగ సమస్యల మీద, 2 దీని మీద, 3వది కూడా ఇంకోటి ఏదో నెలాఖరులో ఎప్పుడో వస్తుంది. ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు ఉద్యమించడము, వాటిని లేవనెత్తడము, ప్రభుత్వం దృష్టికి తేవటం, కనీసం ఆ చర్చలు నలిగేటట్టుగా చూడటం. ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవటాలు, తిట్టుకోవడాలు, దుర్భాషలే కాకుండా చేయటం. కాకపోతే ఇక్కడ వైఎస్ జగన్కి వచ్చే సమస్య ఏంటంటే ఈ భారాలన్నీ మీరే వేశారు, మీ వల్లే వచ్చాయని తెలుగుదేశం పార్టీ నిన్నటి నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ వాళ్ళ లెక్కలు అవన్నీ కూడా చెప్తున్నారు. నిజమే, ఇద్దరు ఆ విధానంలో పెద్ద మార్పు ఏం లేదు. కానీ మీరు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దానికి మీరు కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు తగ్గించకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో వరుసగా తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 11,000 కోట్లు ఇప్పటికి వేశారు, ఇంకా అది పెంచే పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు సహజంగా అంతకుముందు వాళ్ళు ఏం చేశారనేది ఎలా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీటిని ప్రశ్నిస్తారు. దీన్ని ప్రశ్నించడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎంతసేపు జగన్ను పొగుడుకోవడము, చంద్రబాబును తిట్టుకోవటము, లేకపోతే సోషల్ మీడియా, సొసైటీలో యుద్ధం చేయాలి. సోషల్ మీడియాలో యుద్ధం చేస్తే రాజకీయ పార్టీలు ఏమీ పెరగవు, అదొకటే యాడ్ అవుతుంది. కాబట్టి వైసీపీ నిజంగా ఆందోళన పథము, సమస్యలను చేపడితే తప్పకుండా మనం స్వాగతించవచ్చు. వాళ్ళు చేస్తారని కూడా, ఎందుకంటే క్యాడర్ని ఎలా నిలబెట్టుకోవాలి, లీడర్షిప్కి ఎలా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఏ అంశాలు మాట్లాడాలి, ఈ చర్చ అంతా వస్తుంది. ఇప్పుడు కేసుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా అజ్ఞాతంలో ఉన్న అదృష్టమైన పేరుని నాని ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మీరు వాళ్ళ పత్రిక చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు, అంబటి రాంబాబు వ్యాఖ్యలు, గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు అని వరుసగా మొదటిసారిగా మీరు చూస్తారు ఈ మధ్యకాలంలో. దట్స్ ఏ గుడ్ థింగ్, లెట్ దెమ్ యాజిటేట్. అంతకుముందు చేసిన వాడికి సంజాయిషి ప్రజలు అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే సో ఇంకా పూర్తి స్థాయి ప్రతిపక్ష పాత్ర తీసుకోవాల్సిందేనండి. మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కింద మనం మాట్లాడాం కదా, క్రిస్మస్ కోసం ఆయన కడప వెళ్ళారు. కడప ఎప్పుడు వెళ్ళినా కానీ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ప్రజలు వచ్చారు విపరీతంగా, ఆయన అద్దాలు కూడా బాగుపడ్డారు, కిటికీ ప్రజలు ఎక్కువైపోయి, తొక్కిడి ఎక్కువైపోయి. దీని మీద కూడా నేను గతంలో 2 సార్లు నుంచి చూస్తున్నా, జగన్ దగ్గర తొక్కిసలాట, నిలదీసిన ప్రజలు, ప్రశ్నించిన ప్రజలు అని తెలుగుదేశం వాళ్ళ మీడియా వాళ్ళేమో హెడ్డింగ్లు పెడతారు. ఖచ్చితంగా జగన్ ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు కొంతమంది మా బిల్లులు రాలేదు, ఎట్లా మిమ్మల్ని నమ్ముకొని చేసామని అడుగుతున్నారు. ఈరోజు కూడా ఇంకా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నారో, చంద్రబాబు వచ్చాడు, మీరు అడగండి, ఈ ప్రభుత్వాన్ని అడగండి అని ఆయన చెప్పాడని నేను ఎక్కడో చూస్తున్నా. కానీ ప్రజలైతే చాలా ఎక్కువగా, అంతమంది ప్రజలు రారు కదా. బిల్లులు చేసిన కాంట్రాక్టర్లు 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, వీళ్ళే రారు కదా. కాబట్టి అక్కడ ఆయన వాళ్ళు రావటము, దృష్టికి తేవటము, సమస్యలు, దాన్ని కూడా సమస్యల మీద కదలికలాగే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం దిగిపోయినా 2014లో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు కూడా ఇక్కడ ఉంటాయి, మాకే ఉంటాయి. బహుశా మా అడ్వర్టైజ్మెంట్ బిల్స్, మా ప్రెస్లో ప్రింటింగ్ బిల్స్ లాంటివి మా ప్రజాశక్తి సంస్థలు ఉన్నాయి. కాబట్టి బట్ మూవ్మెంట్ కడపలో కదలిక తీసుకొచ్చాడు. మనం ఉద్యమాలు చేద్దాము, ఇంకా ఊరికినే ఉంటాం కాదని కూడా ఆ రోజు ఆయన కడపలో ప్రజలకు చెప్పాడని సమాచారం. ఇక మీదట స్తబ్దుగా ఉంటాము, ప్రతి అంశాన్ని కూడా టేకప్ చేస్తాము. అలాగే స్థానిక సంస్థల అధికారాన్ని కాపాడుకోవటం అనేది కూడా ఉంది. సో మీరు కాపాడుకోవాలంటే కదలికలో ఉండాలి. అవును, కేవలము ఈ కయ్యాలు తిట్లతో కుదరదు. కాబట్టి మంచి విషయమే, కానీ విధానపరమైన అంశాలు కూడా చర్చకు తీసుకోవాలి. అలాగే విద్యుత్ శక్తి విషయానికి వస్తే ఆ పీపీఐపీలు వాటిని రద్దు చేయటము, రివర్స్ టెండరింగు, మా దగ్గర ఉన్నది తాకట్టు పెట్టి ఎక్కువకు తెచ్చారని వీళ్ళ ఆరోపణలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అదాని సమస్య ఉండనే ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో ఒక పెద్ద సమస్య కాబోతుంది ప్రజలకు. దీని మీద వాళ్ళు అని కాదు కానీ ఆందోళనలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. సరే, ఒక పక్క ఈ అంశం ఇలా నడుస్తుంటే మరొక వైపు అమరావతి షరతులు, దాన్ని ఎలా చూడాలి?
చాలా అదండి. ఇప్పుడు అమరావతి మళ్ళీ కట్టడానికి మేము మొదలు పెడతా ఉన్నారు, అది చాలా మంచిది, మధ్యలో ఆగిపోయింది ఇదంతా. కానీ దానికోసం కేంద్రం నిధులు